ఏమన్నా అప్పుడప్పుడు కుండలు చేసేవాళ్ళు చూస్తాం మనం. ఏ మట్టి పడితే ఆ మట్టి తెచ్చి చేసేస్తారా? ప్రత్యేకంగా మట్టి ఉంటుంది, అది స్పెషల్గా ఉంటుంది మట్టి, అది ఆ మట్టి ఉపయోగించాలి, దానికి ఆ మట్టినే ఉపయోగించాలి. అలాగే దేవుడు కూడా మనలను చెయ్యడానికి ఏ మట్టి పడితే ఆ మట్టి తీసుకోలేదు. భూమి యొక్క అగాధ స్థలములలోనికి చెయ్యి పెట్టాడు. అక్కడ ఏముంది? అక్కడ మట్టి ఉంది. ఎలా ఉంటుంది? మరుగుతున్న మట్టి ఉంది. అక్కడ మరుగుతున్న మట్టి, బగ బగ బగమని మరిగిపోతున్న మట్టి ఉంది. అక్కడ మట్టి ఉంది ప్రియులారా. ఆ మరిగిపోతున్న మట్టిలోనికి దేవుడు చేతులు వెళ్ళాయి, అక్కడికి వెళ్ళాయి. నీ నిర్మాణాన్ని గురించి ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. పరలోకమందున్న దేవునిలో ఉండే మనము తన కళ్ళ ముందుకు దేవుడు తీసుకుని రావడానికి, నీకు ఈ అందమైన ఆకారాన్ని, నీకు ఈ అందమైన రూపాన్ని ఇవ్వటానికి దేవుడు పడుతున్న కష్టాన్ని ఒక్కసారి ఆలోచించండి.